హైదరాబాద్ నగరం మరోసారి ప్రపంచ స్థాయి కార్యక్రమానికి వేదికగా నిలిచింది. నవంబర్ 10 నుండి 13 వరకు నోవాటెల్ హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 ఘనంగా జరిగింది. దేశ విదేశాల నుండి వచ్చిన ఆక్వా ప్రొఫెషనల్స్ తో సరికొత్త టెక్నాలజీలతో ఈ ప్రాంగణం కలకలలాడింది. ఇది సమావేశం మాత్రమే కాదు, భారతదేశ మత్స్య పరిశ్రమ భవిష్యత్తు ఏ దిశగా సాగబోతుందో స్పష్టంగా చూపిన కీలకమైన ఈవెంట్. ఈ 4 రోజులు ఇన్నోవేషన్, టెక్నాలజీ మరియు బ్లూ ఎకానమీ అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్డిబి, ఐసిఏఆర్, పివిఎన్ఆర్ వెటనరీ యూనివర్సిటీ, తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా ఘనంగా ప్రారంభించారు. ప్రపంచం ముందున్న అపారమైన ఆక్వాకల్చర్ అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలి అని ఆయన స్పష్టమైన సందేశమిచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్ఫూర్తితో దేశ బ్లూ ఎకానమీ బలోపేతంలో ఎన్ఎఫ్డిబి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఐసిఏఆర్ మరియు ఎంపీఈడిఏ ఉన్నతాధికారులు హాజరై కార్యక్రమానికి మరింత బలం చేకూర్చారు. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో దేశం నలుమూలల నుండి ఫిషరీస్ విద్యార్థులు మరియు ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సు విద్యార్థులకు కొత్త టెక్నాలజీలు, పరిశోధనలు, భవిష్యత్తు అవకాశాలపై నిపుణులతో నేరుగా నేర్చుకునే వేదికగా ఉపయోగపడింది. అదేవిధంగా రైతులు ఆధునిక చేపల పెంపకం పద్ధతులు, ఫీడ్, వ్యాపార అవకాశాలపై స్పష్టమైన అవగాహన పొందారు. మొత్తంగా ఈ ఈవెంట్ విద్య మరియు వృత్తి రంగాల మధ్య కీలక వారధిగా నిలిచింది. ఈ కీలకమైన ఈవెంట్ ను ఫిషరీ న్యూస్ టీం ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇండస్ట్రీ నిపుణులు, కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపిన ఫిషరీ న్యూస్ టీమ్ ను పలువురు ఆక్వా ప్రముఖులు ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అత్యంత కీలకమైన ప్రకటన తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం విద్యార్థులకు పోషకాహారం అందించడమే కాకుండా రాష్ట్రంలోని మత్స్యకారులకు కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవాన్ని వేగవంతం చేస్తున్నామని, ఇప్పటికే 84 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలామని, అదనంగా మరో 10 కోట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు వ్యాపార మరియు ఎగుమతులపై దృష్టి సారించి ఎంపీఈడిఏ చైర్మన్ డివి స్వామి ఐఏఎస్ నేతృత్వంలో స్టేక్ హోల్డర్ మీట్ జరిగింది. భారతదేశ ఆక్వా ఉత్పత్తులను ఎలా పెంచాలి, తిలాపియా, మడ్ క్రాప్, సీబాస్ వంటి కొత్త రకాల పెంపకం మరియు అంతర్జాతీయ ఎగుమతులపై ప్రొఫెషనల్స్ లోతుగా చర్చించారు. ముఖ్యంగా ష్రింప్ ఫార్మింగ్ పై మయాంక్ ఆక్వాకల్చర్ ఫౌండర్ డాక్టర్ మనోజ్ శర్మ ప్రెజెంటేషన్ హైలైట్ గా నిలిచింది. రైతులకు న్యూ టెక్నాలజీ పరిష్కారాలు అందిస్తున్న ఆక్వా డాక్టర్ సొల్యూషన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ డెప్తాను బర్మన్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ హాళ్లలో ఏర్పాటు చేసిన ఎక్స్పో ఈ ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్వా కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసి B2B మీటింగ్స్ ద్వారా మోడర్న్ టెక్నాలజీని ప్రదర్శించారు. రైతులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యాపారవేత్తలు అందరూ ఒకే చోట కలవటం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం కనిపించింది. ఈవెంట్ స్టార్టప్ల నుండి పెద్ద పెద్ద కంపెనీల వరకు అందరికీ ఒక గేమ్ చేంజర్ వేదికగా మారింది. మొత్తం మీద ఈ 4 రోజుల ప్రపంచ స్థాయి సదస్సు ఒక బలమైన ముగింపునిచ్చింది. వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా 2025 ఇండియా బ్లూ రెవల్యూషన్ కు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది. సాంకేతిక ఆవిష్కరణలు, ప్రభుత్వ మద్దతు, అంతర్జాతీయ సహకారం ఇలా అన్ని ఒకే చోట చేరటంతో భారతదేశ ఆక్వా రంగం గ్లోబల్ స్టేజ్ పై తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందని ఈవెంట్ బలంగా నిరూపించింది.